సో, ఎంతమంది ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేది చాలా తక్కువ అయిపోయింది. సో, ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి ఆడవాళ్ళైనా, మగవాళ్ళకైనా చాలా, చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీ ఏజ్ 20 ఇయర్స్ వచ్చింది, 25 ఇయర్స్ వచ్చింది అంటే, స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి పర్వాలేదు. స్కూల్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత డెఫినిట్‌గా కంటిన్యూ చేయాలి. ఈదర్ ఆ స్పోర్ట్స్ అన్నా కంటిన్యూ చేయాలి. అట్‌లీస్ట్ 1 అవర్ ఎవ్రీ డే ఆర్ ఏదైనా ఎక్సర్సైజ్ రొటీన్ అన్నా చేసుకోవాలి. బేసిక్ అట్‌లీస్ట్ వాకింగ్ అన్నా, యోగా అన్నా, లేకపోతే పిలాటిస్, జిమ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి అట్‌లీస్ట్ 1 అవర్ ఇన్ ఎ డే కంపల్సరీ అందరూ చేసుకోవాలి. చాలామంది సరే నాకేదన్నా అయినప్పుడు చూసుకుందాంలే అని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం అనేది చేస్తారు కానీ, అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచే చిన్న వయసు నుంచే ఎక్సర్సైజ్ చేసుకుంటే పెద్దగా వయసయినప్పుడు హెల్త్ ఇష్యూస్ రాకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో, ఎనీ ఎక్సర్‌సైజ్ ఈస్ ఫైన్ అండి. జిమ్ ఒక్కటే ఎక్సర్‌సైజ్ కాదు. వాకింగ్ అయినా ఎక్సర్‌సైజే. మీరు ఇంట్లో ఏదన్నా ఎక్సర్‌సైజ్ చేసినా కూడా ఒక ట్రైనర్ హెల్ప్‌తో అదైనా ఎక్సర్‌సైజే. యోగా చేసినా ఎక్సర్‌సైజే. ఆర్ పిలాటిస్ అని, స్విమ్మింగ్ అని ఇది కూడా మంచి ఎక్సర్‌సైజే. సో, ఇట్లాంటిది అందరూ ఎవ్రీ డే 1 అవర్ కంపల్సరీ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఏ టైంకి చేయాలంటే ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైమ్స్ ఆర్ ఎర్లీ ఈవినింగ్. అంటే 4 నుంచి 6:30 మధ్యలో. 6:30 తర్వాత చేయొద్దు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ టైర్డ్ అయిపోతుంది కాబట్టి, మీరు లేటర్ హాల్ఫ్ ఆఫ్ ద డే ఇంకా బాడీని ఎక్సర్సైజ్ చేసి టైర్డ్ చేయకూడదు. అండ్ చాలామంది డిన్నర్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ఒక 1 అవర్ వాకింగ్‌కెళ్దాం అనుకుంటారు కానీ, అది కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిందే మీరు. మార్నింగ్ చేసుకోండి ఆర్ డిన్నర్ ముందు చేసుకోండి.